అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అన్నయ్య మనసులో ఎంత బాధన్నా కుంగిపోకుండా ఇటు ఆఫీసు అటు ఇంటి పరువుని కాపాడుకుంటూ వస్తున్నాడు. నువ్వు కూడా పిచ్చి తాగుడు అలవాటు మానేసి అన్నయ్యతో పాటు ఆఫీసుకు రారా. మాట్లాడి వింటరా, అలా సైలెంట్గా ఉంటామే. ఏం మాట్లాడమంటారు? ఒక పక్క గౌతమ్ జైల్లో ఉంటే మీరు ఆఫీస్ పనులు అది ఇది అంటారేంటి? మావయ్య, మీకు డీజీపీలు, మినిస్టర్లు అలాంటి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉంది కదా, ఒకసారి మన గౌతమ్ గురించి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు కమల? ఇప్పటికే జరిగిందంతా తలుచుకుంటుంటే నా తల తీసేసినట్టుగా ఉంది. నీ పెద్ద కొడుకు రాకేష్ అప్పుడెప్పుడో ఇంటి పరువు బయటకు లాగాడని వాడు బ్రతుకున్నా కూడా పిండం పెడుతూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ గౌతమ్ కూడా అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళి టీవీలకెక్కి ఉన్న పరువంతా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. వద్దు వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా పోలీస్ జాబ్ మానేయలేదు, మీరు మాన్పించలేదు. ఇప్పుడు దానివల్లనే కదా ఇదంతా. మీరు చెప్పినట్లుగా నాకు పొలిటీషియన్స్ తెలుసు, కానీ వాళ్ళకి ఏం చెప్పాలి? మా వాడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు అని చెప్పాలా? లేదా లాకప్ డెత్ కేసులో ఇరుక్కున్నాడు అని చెప్పాలా? చెప్పండి, ఏ మొహం పెట్టుకుని వాళ్ళని సహాయం అడగాలి? మనకేదైనా సమస్య అవసరం ఉన్నప్పుడే కదా వాళ్ళని సహాయం అడుగుతాం. దాంట్లో మొహమాట పడ్డానికి ఏముంది నాన్న? అయినా వాళ్ళు మన దగ్గర పార్టీ ఫండ్ కోసమో లేదా ఏదైనా డొనేషన్స్ కోసమే వచ్చినప్పుడు మనం సాయం చేస్తున్నాం కదా. మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా వాడు జైల్లో ఉండటం ఇబ్బందికరంగా ఉంది నాన్న. అది కాదురా ధన, నాకు అడగడానికి ఇబ్బంది లేదు. నా మనవడు గురించి కాకపోతే ఇంకెవరి గురించి అడుగుతాను? కానీ మ్యాటర్ సబ్జుడిషన్లో ఉండగా, అంటే కోర్టులో ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. పైగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలన్నా భయపడుతున్నారు. అయినా మళ్ళీ రేపోసారి మినిస్టర్ గారితో మాట్లాడి చూస్తాను. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వేల్పు. మొహరమునుదా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగా వలయుగదరా సుమతి. అంటే ఏంట్రా? పనికిరాని చుట్టము వరాలివని దేవుడు ముందు మొక్కితే ఏమొస్తుంది నాన్న? అలాగే పరిగెత్తని గుర్రం మీదెక్కితే ఉపయోగమేముంటుంది? సహాయము చేయని వాడి దగ్గర ఆశ పెట్టుకోవడం నీ శ్రమని సమయాన్ని వృధా చేసుకోవడమే. అంటే ఏంట్రా? నేను సహాయం చేయను అనా లేదా చేయలేను అనా? అయినా ఈ సోమేశ్వరరావుని సహాయం అడిగితే చేయనని ఎవడైనా చెప్తాడా? అలా అని కాదు నాన్న, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప పనికిరానివి వదిలేయాలని నా చిన్నప్పుడు సుమతీ శతకంలో చెప్పారు నాన్న. అవును, మీ చిన్నప్పుడు సుమతీ శతకాలు లేవా? ఉంటాయిలే, సుమతీ శతకాలుంటాయి, వేమన శతకాలుంటాయి, సునీల్ గవాస్కర్ శతకాలు ఉండే ఉంటాయి.
రే పేపర్స్ ఎక్కడున్నాయిరా? నాకేం తెలుసురా? రే నీకే కదరా ఇచ్చాను. నాకెప్పుడు ఇచ్చావురా? ఆ, స్కూటీలోనే పెట్టుకొని నాకిచ్చానంటావేంట్రా? సార్ ములాఖాత్కి ఎక్కడికి వెళ్ళాలి? అటు వెళ్ళండి. అటుపక్క రారా. నమస్తే సార్. నమస్తే. సార్ మా ఫ్రెండ్ సురేష్ని మోహన్ని కలవాలి సార్. ఎవరో ఒక్కరే వెళ్ళాలి. రే నేను వెళ్తాను. ఓకేరా. సార్ నేను వెళ్తాను. సరే వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ లాయర్ ఝాన్సీ. నేను గౌతమ్ గారిని కలవాలి. ఓకే మేడం, వెళ్ళండి. థ్యాంక్ యూ. సార్ నేను గౌతమ్ని కలవాలి. మేడం మీరా? అవునమ్మా. సార్ నేను గౌతమ్ని చూడ్డానికి వచ్చాను. నువ్వెంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే మేడం. నేను కూడా గౌతమ్ గారి కోసమే వచ్చాను. మేడం, ఒక ఖైదీ దగ్గరికి ఒకేసారి ఇద్దరు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరో ఒక్కరే వెళ్ళాలి. లేదంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. సరే మేడం, ముందు మీరు వెళ్ళి మాట్లాడండి. పర్వాలేదమ్మా, నువ్వు ముందొచ్చావు కదా, నువ్వు వెళ్ళు. అయ్యో, ఎవరు ముందొస్తే ఏంటి మేడం? కన్న తల్లిగా మీరు ముందు వెళ్ళి మాట్లాడటమే బాగుంటుంది. గౌతమ్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగేనమ్మా. ఉమ్.